జ్ఞానవాపి మసీదు వివాదం నేపథ్యంలో కాశీ ఇదొక్క చోటే జరిగింది, ఇదొకటే జరిగిందంటే గతంలో కూల్చివేతలు జరిగినాయి, పునర్నిర్మాణాలు జరిగినాయి. శతాబ్దాలుగా భారత జాతికి మూలమైనటువంటి హిందూ ధర్మాన్ని దెబ్బ కొట్టడానికి జరిగినటువంటి కుట్రలు, మళ్ళీ దాన్ని కాపాడడానికి జరిగిన ప్రయత్నాలకు సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. కాశీలో విధ్వంసాలు మాత్రమే కాదు, పునర్నిర్మాణాలు కూడా జరిగాయి. చరిత్రలో వాటి గురించి ఎవరు మాట్లాడుకోరు. అక్కడ ఆలయం ఉండేదని చెప్పడానికి పురావస్తు శాఖ అవసరం లేదు. సర్టిఫికేట్ అవసరపడిందంటే మళ్ళీ అక్షంతలు పంచే ప్రణాళిక ఏదో మొదలైందన్నమాట అంటూ ఒక విమర్శతో కూడినటువంటి స్టోరీ. ఈ నేపథ్యంలో నేను కాశీ వెళ్ళిన సందర్భంగా రాసిన ఒక వ్యాసం అంటూ ఒక ఆయన చెప్పుకొచ్చింది. కాశీ నేల ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలను ఆకర్షించింది. బుద్ధుడు, మహావీరుడు, శంకరాచార్యుడు ఇక్కడికి వచ్చి తమ వచనాలను బోధించారు. కాశీలో సంస్కృతం నేర్చుకోవడానికి ఎంతోమంది యువకులు దేశ నలుమూలన వచ్చేవాళ్ళు. తాను రాసిన పద్యాల్లో దోషాలు ఉన్నాయని పండితులు పరిశీలించడంతో పట్టుదలతో ఇల్లు విడిచి కాశీ వెళ్ళి సంస్కృతం నేర్చుకుని వచ్చినట్టు తన ఆత్మకథలో చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి చెప్పుకున్నారు. ఏనుగుల వీరాస్వామి రచించిన కాశీ యాత్ర చరిత్ర తెలుగులో మొట్టమొదటి ట్రావెల్. గతించిన పెద్దల అస్థికలు కాశీలో నిమజ్జనం చేయడం హిందువులకు ఒక పుణ్యక్రతువు. సంసారాన్ని త్యజించి సన్యసించిన వాళ్ళు కాశీ మఠాల్లో చేరేవారు. జీవిత చర్మాంకంలో కాశీలో శివైక్యం చెందితే జన్మరాహిత్యం పొందుతామనే ఆశతో ఎంతోమంది వృద్ధులు కాశీ యాత్ర చేస్తారు. కాశీకి వివిధ పేర్లు ఉన్నాయి. కాశీ అంటే కాంతి నగరం అని అర్థం. ఈ పేరు కనీసం 3000 సంవత్సరాల నుండి వాడుకలో ఉంది. కాశీ సమీప ప్రాంతంలో బుద్ధుడు మొదటిసారిగా బోధన చేసినట్టు ఒక జాతక కథలో ఉంది. కాశీ రాజ్యానికి వారణాసి రాజధాని అని, దీని చుట్టూ 60 మైళ్ళ పొడవు గల బలమైన గోడలు ఉన్నాయని మరో జాతక కథ చెప్తుంది. వారణాసి అంటే వారణ అసి అనే 2 నదుల సంగమ ప్రదేశం అని. ఈ 2 నదులు వెళ్ళి గంగలో కలుస్తాయి. ఈశ్వరుడు ఈ ప్రాంతాన్ని ఎన్నటికీ చేజార్చుకోను అవిముక్త అని అన్నాడు. అందుకు ఈ ప్రాంతానికి అవిముక్త అనే పేరు కూడా ఉన్నదని ఐతిహ్యం. నిజానికి గుప్తుల కాలంలో కాశీలో అవిముక్తేశ్వరుడు, విశ్వేశ్వరుడు అని 2 ఈశ్వరాలయాలు ఉండేవి. కాలక్రమేణా జరిగిన విరూపాల కారణంగా అవిముక్తేశ్వరుని ఆలయం కాలగర్భంలో కలిసిపోగా విశ్వేశ్వర ఆలయం మాత్రం మిగిలింది. ఈశ్వరుడు ఈ ప్రాంతంలో శాశ్వత నివాసం ఉంటాడు కనుక కాశీకి రుద్రవాస అనే పేరు వచ్చింది. కాశీలో ఎక్కడైనా శవదహనం చేయవచ్చు కనుక కాశీకి మహాశ్మశాన అనే పేరు కూడా ఉంది. కాశీ అంటే నగరంగా మారిన భారతీయ ఆత్మ. కాశీ ఇరుకు సందుల్లో తిరగటం అంటే మరో లోకంలో, మరో కాలంలో, మరో మనుషుల మధ్య సంచరించడం. ఒక హిందూ కాశీ అంటే ఈశ్వరుని శాశ్వత నివాస స్థలం. కాశీ అంటే కాంతి. కాశీ అంటే జన్మరాహిత్యాన్నిచ్చే మోక్షం. సాహిత్య, ఇతిహాస, పురాణాల పరంగా కాశీ ఎంతో గొప్పదని చెప్పుకున్నప్పటికీ కాశీ రాజకీయ చరిత్ర మాత్రం అంత సులభంగా లభించదు. ఇకపోతే విదేశీయులు కూడా కాశీకి సంబంధించి అనేక వర్ణనలు చేసుకొచ్చారు. 1584లోనే ఆంగ్లేయుడు రపల్ ఫిచ్ కాశీలో ప్రయాణిస్తూ కాశీని ఈ ప్రాంతం జెంటిల్స్ క్రైస్తవులు కాని వారితో నిండి ఉన్నది. విగ్రహారాధకులు చాలా ఆలయాలు ఉన్నాయి. సింహాలు, కోతులు, నెమళ్ళు, స్త్రీ పురుష విగ్రహాలు ఉన్నాయి. కొన్ని విగ్రహాలకు 4 చేతులు ఉన్నాయి. 1668లో టావర్నీర్ అనే ఫ్రెంచ్ వ్యాపారి కాశీలో బిందు మాధవ స్వామి ఆలయంలో జరిగిన హారతి కార్యక్రమాన్ని వర్ణించాడు. ఆలయ ద్వారం తెరిచారు. ఒక తెరను తొలగించక అందరూ దేవుని విగ్రహాన్ని చూస్తూ నేలపై 3 సార్లు పడుకుని లేచారు. భక్తులు తెచ్చిన పూలను పూజారికి ఇవ్వగా అతను వాటిని విగ్రహానికి తాకించి తిరిగి ఇచ్చివేశాడు. 9 ఒత్తులను ఒక దీపాన్ని భక్తుల వద్దకు తేగా వాళ్ళందరూ దానికి నమస్కరించారు. 1824లో బిషప్ రెజినాల్డ్ హెబర్ కాశీ ఆలయాలను కుతూహలం కొద్దీ చూడటానికి వెళ్ళాడు. అప్పటి కంపెనీ పాలన స్థిరపడింది కనుక ఇతనికి పూర్ణకుంభ స్వాగతం లభించి ఉంటుంది. ఆ సంఘటన నేను ఆలయంలోకి వెళ్ళగానే నా మెడలో పెద్ద పెద్ద పూలదండలు వేయడం మొదలుపెట్టారు. వాటిని తొలగించడం అమర్యాద అని చెప్పడంతో తొలగించలేదు. కానీ పెద్ద పెద్ద దండలు మెడలో వేసుకుని తిరగడం ఇబ్బంది కలిగించిందని వర్ణించాడు. కౌంట్ హెర్మన్ కిసెర్లింగ్ బెనారస్ గొప్పతనాన్ని ఇలా అక్షరబద్ధం చేశాడు. కాశీ పవిత్రమైంది. గంగానది ఉపరితలంపై తారాడే ఆధ్యాత్మికత, దైవ ప్రకటన నేను చూసిన ఏ చర్చిలో నాకు సాక్షాత్కరించలేదు. క్రిస్టియన్ మతబోధకుడు అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ గంగానది తీరంపై 1 సంవత్సరం పాటు తన ధార్మిక అధ్యయనం సాగించాలి. అప్పుడే అతనికి దైవభక్తి అంటే ఏంటో తెలుస్తుంది. అదే కాశీనగర్ ప్రాచీనత చూస్తే కాశీకి ఉత్తరం వైపున ఉన్న వారణ నదీ తీరంపై ఉన్న రాజ్ఘాట్ వద్ద జరిపిన పురావస్తు తవ్వకాలు కాశీ ప్రాచీనతను తెలియజేసే. ఈ తవ్వకాల్లో BCE 9వ శతాబ్దానికి చెందిన కోటగోడలో కొండ పెంకులు, ఇతర వస్తువులు లభించినాయి. అవిముక్తేశ్వర భట్టారక అని పేరు గల 6వ శతాబ్దానికి చెందిన ఒక ముద్ర లభించింది. ఇది బహుశా కాశీలోని అవిముక్తేశ్వర ఆలయ ప్రధాన అర్చకుని ముద్ర కావచ్చు, అంటే సీల్ కావచ్చు. దీనిపై త్రిపుండ్రాలు, నెలవంక స్పష్టంగా గమనించవచ్చు. సిద్ధార్థ గౌతముడు గయలో బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొంది బుద్ధునిగా అవతరించాక 200 మైళ్ళు నడుచుకుంటూ కాశీ సమీపంలో ఒక గ్రామాన్ని చేరుకుని అక్కడ తన 5 శిష్యులను మొదటిసారిగా ధర్మోపదేశం చేశాడు. ఆ ప్రదేశమే కాశీకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నేటి సారానాథ్. సారానాథ్ 12వ శతాబ్దం వరకు అతి పెద్ద బౌద్ధ క్షేత్రంగా ఉండేది. జైన మతం కూడా కాశీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. జైన మత ప్రబోధకులకు తీర్థంకరులు అంటారు. వీరిలో 7వ తీర్థంకుడైన సుపార్శ్వుడు క్రీస్తుపూర్వం 8వ శతాబ్దానికి చెందిన 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు కాశీలో జన్మించినట్టు జైన రచనల ద్వారా తెలుస్తుంది. బుద్ధుని సమకాలీనుడైన జైన మహావీరుడు అనేక మార్లు కాశీని దర్శించి తన బోధనలను అందించాడు. కాశీలో పార్శ్వనాథుని ఒక ఆలయం కూడా ఉండేది. ప్రముఖ జైన రచయిత జనప్రభసూరి 2 జైన తీర్థంకరులకు జన్మనిచ్చి పవిత్ర గంగాజలంతోనే
ప్రకాశించే కాశీ ఎవరికి నచ్చదని కాశీ గొప్పతనాన్ని సూచించాడు. బౌద్ధ జైనాలు వేదాలను తిరస్కరించాయి. వేదాలను అంగీకరిస్తూ జీవితానికి అర్థాన్ని మోక్ష మార్గాన్ని ప్రబోధించడానికి సాంఖ్య, యోగ, మీమాంస, వేదాంత, న్యాయ, వైశేషిక లాంటి అనేక దర్శనాలు వైదిక ధర్మం భిన్న జ్ఞాన మార్గాలుగా నిర్మించుకుంది. ఒకరితో ఒకరు వాదించుకుంటూ చర్చించుకుంటూ వేదాల పరిధిలో ఈ దర్శనాల నీడలో తమ ఆధ్యాత్మిక జ్ఞానానికి పదును పెట్టుకునేవారు. ఈ కార్యకలాపాలన్నింటినీ కాశీ కేంద్రంగా ఉండేది. దేశం నలుమూల నుండి విద్యార్థుల అధ్యయనం కొరకు, పండితుల గోష్ఠుల కొరకు కాశీ వచ్చేవారు. సంస్కృత వ్యాకరణకర్త పతంజలి, ఆది శంకరాచార్యుడు, రామానుజాచార్యులు, తులసీదాసు, కబీర్దాసు వంటి మహామహులందరూ కాశీతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. అంతేకాదు హిందూ ధర్మంలోని వివిధ శాఖలుగా నేడు గుర్తించబడుతున్న మధ్వ, వల్లభ, తాంత్రిక, గోరఖ్నాథ, యోగిని, అఘోర, వీరశైవ, కబీర్ పంత్ వంటి అనేక కల్టులపై కాశీ ప్రభావం ఉంది. ఫ్యాక్సికాన్ అంటే ఫ్యాషియాన్ 405 CE వారణాసి మీదుగా సారనాథ్ వెళ్ళానని తన రాతల్లో కూడా ప్రస్తావించాడు. కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ప్రథమంగా ఎవరు నిర్మించారనే దానికి నిర్దిష్టమైన శాసనాధారాలు లభించావు. రాజ్ఘాట్ వద్ద లభించిన ఆర్కియాలజీ ఆధారాలను బట్టి క్రీస్తుపూర్వమే కాశీలో ఒక శివాలయం మనుగడలో ఉందని భావించాలి. విశ్వనాథుని ఆలయాన్ని పునర్నిర్మాణం చేసినట్టు 5వ శతాబ్దానికి చెందిన వైన్యగుప్తుని పేరు ప్రముఖంగా ఇటీవల వినిపిస్తుంది. వైన్యగుప్తుడు గుప్తవంశానికి చెందిన రాజు. 507 CE ఇతను వివిధ శాసనాల్లో శైవునిగా, వైష్ణవునిగా, బౌద్ధాన్ని ఆదరించిన రాజుగా చెప్పబడ్డాడు. ఇతను 500 CE 508 CE మధ్య కాశీ విశ్వనాథుని ఆలయాన్ని పునర్నిర్మాణం చేసినట్టు BHU ప్రొఫెసర్ రాణా PB సింగ్ ప్రతిపాదించారు. కానీ ఈ ప్రతిపాదనకు సరైన ఆధారాలు చూపించలేదు. 7వ శతాబ్దంలో వచ్చిన హ్యుయాన్ సాంగ్ వారణాసిని ఇలా వర్ణించాడు. వారణాసి 3 మైళ్ళ పొడవు, 1 మైలు వెడల్పుతో పశ్చిమం వైపున గంగానదిని కలిగిన నగరం. జనాభా సాంద్రత ఎక్కువ, వివిధ ఘాట్లతో నగర పంచులు దువ్వెన పళ్ళెవలే ఉన్నాయి. ఎక్కువ మంది ప్రజలు సంపన్నులు, మర్యాదస్తులు, విద్యాధికులు. వారి ఇండ్లలో విలువైన వస్తువులు ఉన్నాయి. వాతావరణం వ్యవసాయానికి అనుకూలం. అన్ని చోట్ల పచ్చని చెట్లు దట్టంగా విస్తరించి ఉన్నాయి. కాశీలో 30కి పైగా బౌద్ధరామాలు, 3000 మంది భిక్షుకులు ఉన్నారు. 100కు పైగా దేవాలయాలు, 10,000కు పైగా దేవభక్తులు ఉన్నారు. వీరు ప్రధానంగా మహేశ్వరుని పూజిస్తున్నారు. కొంతమంది శిరోముండనం కావించుకుని, మరికొందరు పిలకలతో, ఇంకొందరు దిగంబరంగా, మరికొద్ది మంది ఒంటి నిండా బూడిద పూసుకుని ఉన్నారు. వారణాసిలోని ప్రధాన మహేశ్వరాలయంలో రాగితో చేసిన 100 అడుగులు ఎత్తైన మహేశ్వర విగ్రహం ఎంతో అందంగా, సహజంగా రాజసం ఉట్టిపడుతూ ఉన్నది. వారణాసికి ఉత్తర తూర్పు భాగాన అశోకుడు నిర్మించిన 100 అడుగుల ఎత్తైన ఒక స్తూపం ఉన్నది. ఇది అద్దంలా మెరుస్తూ గొప్ప పనితనంతో ప్రకాశిస్తున్నది. 1665లో ఫ్రెంచ్ యాత్రికుడు టావెర్నియర్ ఈ స్తంభం పైకి 35 అడుగుల ఎత్తుతోనూ భూమిలోకి మరో 30 అడుగుల పైబడి కూరుకుపోయి ఉన్నదని వర్ణించాడు. ఇది అప్పటికే లాట్ భైరవ ఆలయంలో భైరవ స్తంభంగా పూజలు అందుకుంటుంది. 1860లో షెర్రింగ్ అనే చరిత్రకారుడు లాట్ భైరవ స్తంభం అశోక స్తంభం అని, లాట్ భైరవ ఆలయం ఒకప్పటి బౌద్ధారామం అని గుర్తించాడు. బెనారస్ సిటీ ఆఫ్ లైట్ బై ఎక్ దలానా పేజీ నెంబర్ 250లో ఇది ఉంది. వారణాసికి 10 లీల దూరంలో జింకల వనం పేరిట ఒక సంగారామం కలదు. సారానాథ్ సారంగా అంటే జింక, 6 లీలు అంటే 1 మైలు, అనేక అంతస్తులతో అద్భుతమైన నిర్మాణ కౌశలంతో అలరారుతున్న దీనిలో 1500 మంది విద్యను అభ్యసిస్తున్నారు. ఇక్కడ 200 అడుగులు ఎత్తైన విహారం కలదు. దీని పైకప్పు బంగారు తొడుగు కలిగి ఉంది. 100 వరుసల్లో గదులు నిర్మించబడి ఉన్నాయి. ప్రతి వరుస వద్ద ఒక బంగారు బుద్ధుని విగ్రహం కలదు. విహార మధ్యలో 6 అడుగులు ఎత్తైన బుద్ధుని కాంస్య విగ్రహం జీవకళ ఉట్టిపడుతూ ఉంది. 6వ శతాబ్దం వరకు కాశీలో శివుడు, విష్ణు, కృష్ణ, వాసుదేవ, బలరామ, స్కంద, సూర్య, శక్తి, దుర్గా, కాళీ, చాముండ, చండిక, వినాయక లాంటి భిన్నదేవతారాధన పద్ధతులు ఉన్నట్టు పురావస్తు తవ్వకాల్లో లభించిన విగ్రహాల ద్వారా తెలుస్తుంది. 6వ శతాబ్దంలో గుప్తుల పాలన ముగిసే నాటికి వైష్ణవం, శైవం, శాక్తేయం, సూర్యారాధన లాంటి ప్రధాన ఆరాధన విధానాలు రూపుదిద్దుకున్నాయి. 6వ శతాబ్దంలో గుప్తుల పాలన ముగిసే నాటికి వైష్ణవం, శైవం, శాక్తేయం, సూర్యారాధన లాంటి ప్రధాన ఆరాధన విధానాలు రూపుదిద్దుకున్నాయి. హేషో ఇతను బౌద్ధాన్ని అధ్యయనం చేయడం కోసం 724-727 CEల మధ్య భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు. కాశీ విశేషాల గురించి హేషో ఇలా అన్నాడు. ఒక స్తూపంపై బుద్ధుని తొలి బోధనలు విన్న 5 శిష్యుల ప్రతిమలను చూశాను. వారు కౌండిన్య, అశ్వజిత్, వష్ప, మహానమ, భద్రిక. ఒక భారీ స్తంభంపై 4 సింహ ప్రతిమలు ఉన్నాయి. ఆ స్తంభం చాలా పెద్దది. 5 వ్యక్తులు పక్క నుంచునేంతటి వ్యాసం కలిగి ఉండేది. ఇది నేటి మన దేశ రాజముద్ర. హైచో వర్ణించిన స్తంభం నేడు సారనాథ్ మ్యూజియంలో ఉంది. 11-12 శతాబ్దాల్లో కాశీని కేంద్రంగా చేసుకుని పాలించిన గద్వాల రాజులు వేయించిన శాసనాలు అనేకం కాశీ సమీపంలో లభించాయి. గాహదవాల వంశీకులు తమని తాము గొప్ప శివభక్తులుగా చెప్పుకున్నారు. ఈ వంశంలోని గోవిందచంద్ర విష్ణువుని ఆరాధించగా ఇతని 2 రాణులు బౌద్ధాన్ని ఆదరించారు. సారానాథ్ స్తూపానికి చివరి మరమ్మతులు చేయించింది ఈ రాణులే. చంద్రదేవ అనే గాహదవాల రాజు కాశీలో ఆదికేశ విగ్రహాన్ని ప్రతిష్ఠించి అనేక కానుకలు సమర్పించుకున్నట్టు ఒక శాసనం ద్వారా తెలుస్తుంది. కాశీ ఆలయాల విధ్వంసాల పునర్నిర్మాణ చరిత్ర చూస్తే 1194లో మహమ్మద్ ఘోరీ సేనాని కుతుబుద్దీన్ ఐబెక్ కాశీని ఆక్రమించుకుని గాహాదవాల వంశానికి చెందినటువంటి జయచందుని శిరచ్ఛేదనం గావించి అక్కడి బౌద్ధ
హిందూ ఆలయాలను ధ్వంసం చేశాడు. అలా గాహదవాల వంశం ఘోరమైన పరాజయంతో సమసిపోయింది. కాశీ హిందూ పుణ్యక్షేత్రంగా క్రమక్రమంగా విస్తరిస్తున్నప్పటికీ సారనాథ్ కూడా ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా సమాంతరంగా చాలా కాలం మనుగడ సాగింది. కుతుబుద్దీన్ ఐబెక్ సేనలు కాశీని సారనాథ్ని నేలమట్టం చేశాక కాశీ క్రమేపీ కోలుకుంది. కానీ సారనాథ్కు రాజాదరణ లేకపోవడంతో కోలుకోలేక కాలగర్భంలో కలిసిపోయింది. ఐబెక్ విధ్వంసానంతరం కాశీనగరం మధ్యలో విశ్వరూప అనే బెంగాల్ రాజు విశ్వేశ్వరుని పేరిట ఒక విజయస్తంభాన్ని నిలబెట్టినట్టు 1212లో వేయించిన ఒక శాసనం ద్వారా తెలుస్తోంది. కాశీ విశ్వనాథుని ఆలయ సమీపంలో పద్మసాధు అనే భక్తుడు పద్మేశ్వర ఆలయాన్ని అంటే విష్ణువు ఆలయాన్ని నిర్మించినట్టు 1353 నాటి ఒక శాసనంలో ఉంది. ఇదే సమయంలో మణికర్ణికా ఘాట్ వద్ద మణికర్ణేశ్వరుని ఆలయ నిర్మాణం జరిగింది. సికిందర్ లోడి 1489 1517 హయాంలో మరోసారి కాశీ ఆలయాలపై దాడి జరిగింది. ఆ తర్వాత 80 ఏళ్ల పాటు ఏ రకమైన ఆలయాల నిర్మాణాలు జరగలేదు కాశీలో. ఇదే కాలానికి చెందిన నారాయణ భట్ అనే పండితుడు విశ్వనాథ ఆలయ శిథిలాలను చూసి దుఃఖపడి తన త్రిస్థల సేతు అంటే కాశీగయ ప్రయోగస్థల అనే గ్రంథంలో 1585 శివభక్తులను ఇలా ఓదార్చాడు. కాశీ విశ్వేశ్వరుని పురాతన స్వయంభు విగ్రహం పోయినప్పటికీ మరో మూర్తిని మానవులే ప్రతిష్ఠించినప్పటికీ ఈ కష్టకాలంలో దాన్నే మనం కొలుద్దాం. పాలకులు బలవంతులు కనుక మూల విరాట్ లేకపోయినా పవిత్ర స్థలాన్ని సందర్శించుకుందాం, ప్రదక్షిణలు చేద్దాం, పూజించుకుందామని. తోడర్మల్ అనే రాజు 1585లో పూర్వీక విశ్వనాథుని ఆలయానికి 100 మీటర్ల దూరంలో కొత్తగా మరో ఆలయాన్ని నిర్మించాడు. పై వివరాలను బట్టి ఔరంగజేబ్ 1669 కంటే ముందే స్వయంభు కాశీ విశ్వనాథుని విగ్రహం తొలగించబడిందని, దాని స్థానంలో మరొకటి ప్రతిష్ఠించబడిందని అర్థమవుతుంది. ఔరంగజేబు హయాంలో కాశీలోని కృతివాసేశ్వర, ఓంకార, మహాదేవ, మధ్యమేశ్వర, విశ్వేశ్వర, బిందు మాధవ, కాలభైరవ ఆలయాలు నేలమట్టం చేయబడ్డాయి. చాలా చోట్ల మసీదులు నిర్మించబడ్డాయి. 1659లో కృతివాసేశ్వర ఆలయం విరూపం చేయబడింది. దాని స్థానంలో అలంగిరి మసీదు నిర్మించారు. దానికి సమీపంలో బెనారస్ రాజైన రాజా పత్నిమాల్ 19వ శతాబ్దంలో ఒక చిన్న ఆలయాన్ని నిర్మించి కృతివాసేశ్వర ప్రతిమని పునఃప్రతిష్ఠించాడు. 1585లో తోడర్మల్ పునర్నిర్మించిన విశ్వనాథ ఆలయాన్ని ఔరంగజేబు ఆజ్ఞలతో 1669లో విరూపం చేసి జ్ఞానవాపి మసీదు నిర్మించారు. ఆలయానికి చెందిన ఉత్తరం వైపు గోడ యథాతథంగా ఉంచేశారు. పూర్వీక ఆలయంలోని జ్ఞానవాపి నుయ్యి మాత్రం అలాగే ఉందని భక్తుల విశ్వాసం. కొందరు స్థానిక రాజులు విశ్వనాథ ఆలయం యొక్క మూల విగ్రహాన్ని భద్రపరిచారు. ఇది బహుశా తోడర్మల్ 1585లో ప్రతిష్ఠించిన విగ్రహం కావచ్చు. ముస్లిం పాలకులు ఎన్నిసార్లు కాశీ ఆలయాలను విధ్వంసం చేసినా అన్నిసార్లు హిందువులు వాటిని పునర్నిర్మించుకుంటూనే ఉన్నారు. 1698లో అంబర్కి చెందినటువంటి బిషన్ సింగ్ విశ్వనాథ ఆలయాన్ని పునర్నిర్మించడానికి ప్రయత్నించగా జ్ఞానవాపి మసీదు సరిహద్దులు ఎంతవరకు ఉన్నాయనే సమస్య తలెత్తి పని ముందుకు సాగలేదు. బిషన్ సింగ్ తెలివిగా జ్ఞానవాపి మసీదు చుట్టూ ఉన్న ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులను కొనుగోలు చేశాడు. అలా సేకరించిన స్థలాల్లో ముస్లింలు కూడా ఉన్నాయి. 1772లో మరాఠా రాజైన మల్హర్ రావు హోల్కర్ జ్ఞానవాపి మసీదును తొలగించి ఆలయాన్ని నిర్మించాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. మల్హర్ రావు హోల్కర్ కొడుకు ఖండేరావు హోల్కర్, ఇతని భార్య అహల్యాబాయి హోల్కర్, మామగారు భర్త కొడుకు మరణించాక అహల్యాబాయి హోల్కర్ రాజ్యపగ్గాలను చేపట్టింది. దేశంలో ఆసేతు హిమాచల పర్యంతం అనేక ఆలయాలను, ధర్మసత్రాలు, నూతుల్ని, ఘాట్లని ఇవి నిర్మించింది. కాశీ, గయా, సోమనాథ, అయోధ్య, మధుర, హరిద్వార్, కంచి, అవంతి, ద్వారకా, బద్రీనాథ్, రామేశ్వరం, పూరి జగన్నాథ ఆలయాల పునర్నిర్మాణం జీర్ణోద్ధరణలో ఏం పాత్ర ఉందంటే ఆశ్చర్యం కలిగించక మానదు. 18వ శతాబ్దంలో హిందూ మతాన్ని వచ్చి నిలబెట్టడంలో రాణి అహల్యాబాయి హోల్కర్ పోషించిన పాత్ర చారిత్రాత్మకమైంది. 1781లో అహల్యాబాయి హోల్కర్ జ్ఞానవాపి మసీదుకి దక్షిణ వైపున ఉన్న స్థలాన్ని ఎంపిక చేసుకుని కొత్తగా విశ్వనాథ ఆలయాన్ని నిర్మించింది. 18వ శతాబ్దాంతానికల్లా ఆలయమే కాశీ ప్రధాన ఆలయంగా పూజలు అందుకోసాగింది. నేడు మనం చూస్తున్న కాశీ విశ్వనాథ ఆలయం అదే. అహల్యాబాయి వ్యక్తిత్వానికి అబ్బురపడిన వారెన్ హేస్టింగ్స్ 1781లో విశ్వనాథ ఆలయానికి సరైన మార్గాన్ని నౌబన్ ఖానా డంకా ఏర్పాటు చేయమని స్థానిక అధికారి ఇబ్రహీం ఖాన్ని ఆజ్ఞాపించాడు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న నూతికి జ్ఞానవాపి అని పేరు. ఈ నూతి నీరు జ్ఞానానికి ప్రతిరూపమని, దీన్ని ఈశ్వరుడే స్వయంగా తవ్వాడని భక్తుల విశ్వాసం. వారణాసిలో మొఘల్ పాలకుల అనుబంధం. మొఘల్ పాలకుల మత విధానం చాలా సంక్లిష్టమైంది. భారతదేశాన్ని ఏకీకృతం చేసి ఢిల్లీ కేంద్రంగా ఒక మహాసామ్రాజ్యాన్ని నిర్మించాక భిన్న సామంతరాజులు తిరుగుబాటు చేయకుండా అధపాజ్ఞలో పెట్టుకోవడం చక్రవర్తి నిర్వహించాల్సిన రాజధర్మం. ఈ సామంతంలో ఎక్కువ మంది హిందూ రాజులు. వీరిని నియంత్రించడానికి మతం ఒక బలమైన అంశంగా ఉండేది. ఈ క్రమంలో హిందూ మతానికి ప్రధాన కేంద్రంగా ఉండిన వారణాసి తీవ్రమైన ఒడిదుడుకులకు గురవక తప్పలేదు. వారణాసిలో హిందూ ఆలయాలను ముస్లిం పాలకులు విధ్వంసం చేశారు అనేది కాదనలేని చారిత్రక సత్యమైనప్పటికీ యుద్ధాలు లేని సమయంలో మొఘల్ పాలకులు వారణాసిలో ప్రదర్శించిన మత సహిష్ణుత కూడా అనేక ఉదంతాల ద్వారా చరిత్రలో నిలిచిపోయింది. 1211-36లో లిత్మిష్ పాలనలో విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణం, అల్లావుద్దీన్ ఖిల్జీ 1296-1316 హయాంలో పద్మేశ్వర ఆలయ నిర్మాణం జరిగాయి. హుమాయూన్ వారణాసిలోని జంగంబడి మఠానికి నిర్వహణ కొరకు 300 ఎకరాల భూమిని దానం ఇచ్చాడు. అక్బర్ భారతదేశంలో భిన్నమత సంస్కృతులను అర్థం చేసుకుని గొప్ప సామరస్యతను ప్రదర్శించాడు. CE 1567లో కాశీలోని ఒక శిథిలాలయాన్ని అక్కడి గవర్నర్ బయాజిద్ బయాత్ ఒక మద్రాస పాఠశాలగా మార్చాడనే విషయం తెలుసుకున్న అక్బర్ అతన్ని ఆ పదవి నుంచి తొలగించాడు. అంటే మదర్సాగా ఆలయ పోషణ కొరకు 2 గ్రామాలని దానం ఇచ్చాడు. అక్బర్ హయాంలోనే తోడర్మల్ విశ్వనాథ ఆలయాన్ని పునర్నిర్మించాడు. రాజపుత్రులు అనే ఘాట్ల నిర్మాణాలు చేశారు. మాన్సింగ్ ఆలయాలు, ఘాట్లు, కోట నిర్మించాడు.
జహంగీర్ పాలనలో వారణాసిలో 70 ఆలయాల నిర్మాణం జరిగింది. ఇదే సమయంలో వారణాసిలో 23 ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలు ప్రేమించి హిందూ మతంలోకి మారిపోయిన ఉదంతం కూడా మధ్య ఆసియా యాత్రికుడు అమీర్ అలీ బాల్కి తన రాతల్లో పేర్కొన్నాడు. ఇది ఆనాటి మత స్వేచ్ఛను తెలియజేస్తుంది. షాజహాన్ 1627-58 మధ్య తాను సాంప్రదాయక ముస్లిం రాజుగా ప్రకటించుకున్నాడు. పాత ఆలయాలను కూల్చరాదు, కొత్త ఆలయాలు నిర్మించరాదు అనే షరియత్ నియమాన్ని ఇతను పాటించి పురాతన ఆలయాలు జోలికి పోలేదు. కానీ వారణాసిలో కొత్తగా నిర్మించిన 76 ఆలయాలను నేలమట్టం చేశాడు. షాజహాన్ పెద్ద కొడుకు దారాషికో వారణాసిలో కొంతకాలం నివసించి సంస్కృతం నేర్చుకుని 1656లో 52 ఉపనిషత్తులను పర్షియన్ భాషలోకి అనువదించాడు. ఈ అనువాదానికి సర్-ఇ-అసార్ ద గ్రేట్ సీక్రెట్ అని పేరు పెట్టాడు. ఈ ఉదంతం వారణాసిలో ఒకనాటి హిందూ ముస్లిం ఐక్యతను ప్రతిబింబిస్తుంది. వారణాసికి సంబంధించిన ఔరంగజేబ్ పాత్ర వివాదాస్పదమైంది. ఇతను తన 49 ఏళ్ల పాలనలో చాలా సందర్భాల్లో హిందువుల పట్ల సహిష్ణుత్వం ఉన్నాడు. వారణాసికి సంబంధించి కాశీలో కొద్దిమంది ముస్లిం అధికారులు అక్కడ పూజారులు వేధిస్తున్నట్టు, స్థానిక ఆలయాల వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అక్కడ హిందువులు కానీ సాంప్రదాయకంగా జరుగుతున్న ఆలయ వ్యవహారాలు కానీ ఎవరు భంగపరచొద్దని ఔరంగజేబ్ 1659 ఫిబ్రవరి 15 జారీ చేసిన ఫర్మానాలు స్పష్టంగా పేర్కొన్నాడు. 1680లో గంగానదీ తీరంపై నివసిస్తున్న భగవంత్ గోసాయిన్ అనే హిందూ భక్తుని వేధించవద్దని స్థానిక అధికారులను మందలించాడు. బ్రాహ్మణులు ఫకీర్లు ఇల్లు కట్టుకునేందుకు వినియోగించమని 1687లో రామన్ జీవన్ గోసాయి అనే భక్తునికి కొంత భూమిని దానంగా ఇచ్చాడు. ఇది మసీదుకి సమీపంలోని భూమి కావడం గమనార్హం. 1695లో ఔరంగజేబు కాశీలోని కుమారస్వామి మఠానికి స్థలాన్ని దానంగా ఇచ్చాడు. అదేవిధంగా జంగంబడి మఠానికి కూడా సహాయం చేశాడు. కాశీలోని కేదారేశ్వరుని ఆలయ పునర్నిర్మాణానికి తోడ్పడ్డాడు. 1669లో కాశీ విశ్వనాథ ఆలయ ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్న భూస్వాములు కొందరు మొఘలుల అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. వీరే 1666లో మరాఠా తిరుగుబాటుదారిని ఛత్రపతి శివాజీ ఖైదు నుండి తప్పించుకోవడంలో సహాయపడ్డారనే అనుమానంతో ఔరంగజేబు కాశీ విశ్వనాథుని ఆలయాన్ని నేలమట్టం చేయమని ఆజ్ఞాపించాడని ఔరంగజేబ్ ద లైఫ్ ఆఫ్ అండ్ లెగసీ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ కాంట్రవర్షియల్ కింగ్ అనే పుస్తకంలో అదారి ట్రస్కిల్ అభిప్రాయపడ్డాడు. మధురలో జాట్లు తిరుగుబాటు చేసి ఒక మసీదు నిర్వాహకుని హత్య చేసిన సందర్భంలో కూడా ఔరంగజేబు మధుర ఆలయాన్ని నేలమట్టం చేయమని అనుమతిచ్చాడట. కాశీకి సంబంధించి ఔరంగజేబు కొన్నిసార్లు హిందూ అనుకూలం మరికొన్నిసార్లు ప్రతికూలంగానే ద్వంద్వ వైఖరి ప్రదర్శించాడనే సంగతిపై పై ఉదంతాలను బట్టి స్పష్టంగా తెలుస్తుంది. ఆ కారణంగానే ఔరంగజేబు ఆలయ విధ్వంసాలకి ఆనాటి రాజకీయ అవసరాలు గుర్తించాలి తప్ప అతని మతోన్మాద చర్యగా తీసుకోరాదని ప్రముఖ చరిత్రకారిని మాధురి దేశాయ్ అభిప్రాయపడ్డారు. జ్ఞానవాపి మసీద్ సమీపంలో అహిల్యాబాయి చేపట్టిన విశ్వేశ్వరుని ఆలయ నిర్మాణం పూర్తయ్యాక దేశం నలుమూల నుండి భక్తుల తాకిడి పెరిగింది. 1720లో నిర్మించిన అన్నపూర్ణాదేవి ఆలయానికి చెందిన పూజారి పతాంకర్ పేష్వారాజులను వేడుకొని అక్కడ నిత్యాన్నదానం జరిగే ఏర్పాటు చేశాడు. దీంతో విశ్వనాథ ఇతర ఆలయాల విరాళాల వెల్లు మొదలైంది. 1841లో నాగపూర్ రాజు వెండి సామాగ్రి బహుకరించాడు. లాహోర్కి చెందినటువంటి రంజిత్ సింగ్ విశ్వనాథ ఆలయ గోపురానికి బంగారు పూత పూయించాడు. 1828లో గ్వాలియర్కి చెందిన బైజూబాయి సింధియా విశ్వనాథ ఆలయానికి ప్రాకారాలతో కూడిన మండపాలను కట్టించింది. నేడు కాశీలో కనిపించే కట్టడాలని అక్బర్ పాలన తర్వాత నిర్మించినవి కావడం ఆశ్చర్యం కలిగించక మానదు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన కాశీలో కనీసం 1000 ఏళ్ల పాతదైన నిర్మాణం లేకపోవడం కొన్ని శతాబ్దాలుగా జరిగిన విధ్వంసానికి అద్దం పడుతుంది. 1765 నాటి ఒక వారణాసి స్కెచ్లో నగరం విశాలంగా ఎత్తైన భవనాలతో ఉన్నట్టు తెలుస్తుంది. ఎన్నిసార్లు నేలమట్టం చేసిన ఫినిక్స్ పక్షుల మరలా పైకి లేస్తూ వచ్చింది ఈ నగరం. 1809లో జ్ఞానవాపి మసీదు నుంచి ముస్లింలు బయటకు పంపించేలా నినాదంతో పెద్ద ఎత్తున మత ఘర్షణలు జరిగాయి. కాశీలో 50 మసీదులు నేలమట్టం చేయబడ్డాయి. ఆనాటి మ్యాజిస్ట్రేట్ వాట్సన్ జ్ఞానవాపి మసీదును హిందువులకు అప్పగించి ముస్లింలు అక్కడి నుంచి తొలగిపోవాలని ఆదేశించమని ప్రభుత్వానికి సిఫార్సు చేయగా ప్రభుత్వం అతని ప్రతిపాదనను తిరస్కరిస్తూ మార్చి 28, 1810 రాసిన ఒక ఉత్తరంలో ఆ మసీదు ఎలా కట్టారన్నది కాదు ముఖ్యం, దాన్ని ఎలా వినియోగించుకుంటున్నారన్నది ముఖ్యం, యథాతథ స్థితిని కొనసాగించడం సముచితమని వ్యాఖ్యానించడం గమనార్హం. 1936లో జ్ఞానవాపి మసీదు ఉన్న ప్రాంతం వక్ఫ్ బోర్డుకి చెందిందిగా ప్రకటించాల్సిందిగా ఆనాటి మసీదు కమిటీ కోర్టును అభ్యర్థించగా కోర్టు ఆ కోరికను తిరస్కరించింది. 1942లో మసీదు కమిటీ మరలా అభ్యర్థించగా కోర్టు జ్ఞానవాపి మసీదు అధికారికంగా మసీదుగా గుర్తిస్తూ తీర్పునిచ్చింది. 1991లో హిందువులు జ్ఞానవాపి మసీదులో పూజలు చేసుకోవడానికి అనుమతినివ్వమని కోర్టును కోరారు. ప్రార్థనాలయాలు 1947 నాటికి ఎవరి ఆధీనంలో ఉంటే వారివేగానే పరిగణించాలని మార్పులు చేర్పులు చేయరాదని 1991 సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తెచ్చింది. 2006, 2010లో కాశీలో జరిగిన బాంబ్ బ్లాస్టులు మర్చిపోలేం. 2021లో ఢిల్లీకి చెందినటువంటి కొందరు మహిళలు జ్ఞానవాపి మసీదులో ఉన్న శృంగార గౌరీదేవికి పూజలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వమని కోర్టును కోరారు. తిరుమల ఏప్రిల్ 2022 జ్ఞానవాపి మసీదును వీడియో సర్వే చేసి సమర్పించమని కోర్టు స్థానిక అధికారులు ఆదేశించింది. దీంతో మరొకసారి పాండోరా బాక్స్ తెచ్చుకున్నట్టయింది. ముగింపు 25/5/2022 నుంచి 3 రోజుల పాటు నేను కాశీలోనే ఉన్నాను. జ్ఞానవాపి మసీదు ఎక్కడో దూరంగా ఉంటుంది అనుకున్న నాకు విశ్వనాథుని ఆలయంలోకి ప్రవేశించగానే ఎదురుగా హిందూ ఆలయానికి చెందిన గోడలతో దర్శనం ఇచ్చింది. ఎందుకో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాను. యుద్ధ సమయంలో యుద్ధోన్మాదంలో ఆలయాల విధ్వంసం ఒక సహజమైన ఉన్మత్త చర్యగా భావిస్తాను. మధ్యయుగాల్లో ఒక రాజ్య ప్రధాన ఆలయాన్ని విరూపం చేయడం ద్వారా ఆ రాజ్యంపై విజయం సంపూర్ణమైనట్టు భావించేవారు. ఈ పని హిందూ రాజులు కూడా చేశారు. అలా యుద్ధాల్లో ఏదైనా ఆలయాన్ని విధ్వంసం చేస్తే యుద్ధానంతరం దాన్ని తిరిగి నిర్మించుకోవడం పరిపాటే. సోమనాథ ఆలయం ప్రతి 100 ఏళ్లకు ఒకసారి ధ్వంసం చేసినట్టు దాన్ని తిరిగి నిర్మించుకున్నట్టు అనేక చారిత్రక ఆధారాలు లభిస్తాయి. భారతదేశ చరిత్రలో ఇదొక నేరేటివ్. ఈ క్రమంలో
మొఘలు ఏదైనా ఆలయాన్ని ధ్వంసం చేస్తే దాన్ని తిరిగి నిర్మించకుండా ఆలయ శిథిలాలపై మసీదులు నిర్మించేవారు. ఇది ఒక యుద్ధతంత్రంగా పాటించారు చాలాసార్లు. రాజు మతం మారితే ఆలయం కూడా మతం మార్చుకోవడం చరిత్రలో కోకొల్లలుగా జరిగింది. కాశీలో బిందు మాధవ స్వామి ఆలయంలాగా సమూలంగా తొలగించి మసీదు నిర్మించినట్టయితే అది వేరే సంగతి. కానీ పూర్వ ఆలయానికి సంబంధించిన కుడ్యాలని పునాదుల్ని యథాతథంగా ఉంచి నిర్మించడం వల్ల భావోద్వేగాలు చెలరగడం సహజం. ఇరుపక్షాలు పంతాలకు పోకుండా సామరస్యంగా సమస్య పరిష్కరించుకోవడం దేశ భవిష్యత్తుకు మంచిదని భావిస్తాను, అలా జరగాలని భావిస్తానంటూ బొల్లోజు బాబా పెట్టినటువంటి కథనం ఇది.